సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి విశిష్టత, తెలుగు సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు ముగ్గులు వేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ విశేషాలతో అతివలు వేసిన రంగవల్లులు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గుల పోటీలు చూస్తుంటే ముందుగానే సంక్రాంతి వచ్చేసిందనిపిస్తుంది కదూ. ఈ ముగ్గుల పోటీలకు విజయవాడలోని పటమట ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ వేదికగా నిలిచింది. సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. రేగుపళ్ళు, బొమ్మల కొలువులు, భోగిమంటలు, గంగిరెద్దులతో ముగ్గులను అలంకరించారు. సంక్రాంతి అంటే మెలికల ముగ్గులు వేస్తేనే ముగ్గు వేసినట్టు. ఈ సంక్రాంతి పండుగకి ఏంటంటే భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, పాల పొంగుళ్ళు ఇవన్నీ సంక్రాంతి పండుగకి చాలా ముఖ్యమైనదండి. ఇది నాకు ఫస్ట్ టైం ఇలా రావటం చాలా హ్యాపీగా ఉంది. గెలిచినా గెలవకపోయినా ఐ ట్రై మై బెస్ట్. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అంటే రంగోలి మీద ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం రంగోల్ వేసాను అంతే. ఇలాంటి రంగోలీ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల యూత్ మేము కూడా వచ్చి వేయాలనుకున్నా. ఇప్పుడు ఎవరు వేయట్లేదు ఎక్కువగా. నా వంతు నేను ప్రయత్నించి నేను నా 100% ఇచ్చాను. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందించారు. 15 ఏళ్లుగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆడవాళ్ళకి ముగ్గురు కాంపిటీషన్ పెట్టి వాళ్ళలో ఉన్న కళనే గుర్తిస్తున్నారు. కింద ఆట గీయటం గొప్పే కదండి. నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం కాబట్టి అందుకని నా ముగ్గు మధ్యలో చంద్రబాబు నాయుడు జెండాను వేసాను. నేను దాన్ని కొంచెం అట్రాక్షన్గా వేసాను అనమాట. తెలుగు సాంప్రదాయాలన్నీ ముగ్గులో చూపించాలి అనే ఉద్దేశంతో ముగ్గేసామండి. అదే మాకున్న టాలెంట్ కొంచెం నిరూపించుకోవచ్చు, ప్లస్ మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం ముగ్గుల కాంపిటీషన్లో ఎక్కడైనా పాల్గొంటాము. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో మనకి పిల్లలకి వాళ్ళకి ముగ్గులు వేయటం అది కూడా తెలియట్లేదు కదా. మనం ఉన్న అలవాటు ప్రకారం ఎప్పటికీ మర్చిపోకుండా వేయాలని చెప్పి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలని చెప్పి ముగ్గులు వేయడం జరుగుతుందండి. 20 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మంచి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లుగా సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ ఈ ముగ్గుల్ని వేస్తారు. అదేవిధంగా డూడు బసవన్నలు కానీ, గంగిరెద్దులు కానీ ఇవి మనం చూసి మనం ముందుగానే సంక్రాంతి పండుగ ఇక్కడికి వచ్చిందన్న భావన అయితే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. కేవలం నరేష్తో కనకారావు, ఈస్ట్ టీవీ న్యూస్, విజయవాడ నుంచి.